ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడుతో నామినేషన్ల గడువు ముగియనుంది. కాసేపట్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి పార్టీల నేతలు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడుతో నామినేషన్ల గడువు ముగియనుంది. కాసేపట్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి పార్టీల నేతలు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడుతో నామినేషన్ల గడువు ముగియనుంది. కాసేపట్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి పార్టీల నేతలు హాజరు కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడుతో నామినేషన్లకు ఈ రోజుతో ముగుస్తున్న పరిస్థితి. ఇండియా కూటమి తరపున సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేరున్నారు. పూర్తి సమాచారం ఏంటి? మరికాసేపట్లోనే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ దాఖలు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి కూడా అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోదీకి నామినేషన్ పత్రాలను కూడా సుదర్శన్ రెడ్డి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క నామినేషన్ దాఖలు సంబంధించిన కార్యక్రమానికి మాత్రం ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ వీరందరూ కూడా ఇటు పార్లమెంట్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలతో పాటు ఇండియా కూటమితో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో కూడా వారు పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్ దాఖలు చేసేటువంటి తేదీ ఈఆర్ తోటి ముగుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఇండియా కూటమి నుంచి నిలిచినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి బి సుదర్శన్ రెడ్డి ఈ రోజు వారు నామినేషన్ దాఖలు చేస్తారు. నిన్న బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి వారు కూడా నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ఇండియా కూటమి నుంచి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి వారు నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే ఇండియా కూటమి ఆ కూటమితో ఉన్నటువంటి పార్టీలతో పాటు ఇంకా బయట ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కూడా ఇండియా కూటమి చర్చలు కూడా జరపడం జరిగింది. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి మనం మద్దతు తెలపాలి. ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని నియమించాము. ఎందుకంటే అతను సీనియర్ నాయకుడితో పాటు అతను ఉన్నటువంటి అనుభవంతో పాటు అతనితో ఉన్నటువంటి రిలేషన్స్, అతనికి ఉన్నటువంటి ఆ సౌత్ లో ఉన్నటువంటి పరిచయాలతో పాటు నార్త్ లో ఉన్నటువంటి ఆ పరిచయాలు, గతంలో పనిచేసినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి తమ మద్దతు తెలపాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆ ఎంపీలతో పాటు మల్లికార్జున ఖర్గే స్వయంగా
ఇతర పార్టీకి సంబంధించిన నేతలతో కూడా మాట్లాడి అసలు మద్దతు తెలిపాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు 11:30 గంటల ప్రాంతంలోనే ఇటు సుదర్శన్ రెడ్డి ఇటు ఉపరాష్ట్రపతిగా కూడా వారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవీన్, ప్రధానంగా చూస్తే కనుక ఇండియా కుటుంబ తరపునైతే సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వ్యక్తి, తెలుగు వ్యక్తి అంటూ కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏ పార్టీలైనా సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అంటే రేవంత్ రెడ్డి గతంలో రాహుల్ గాంధీతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా ఇటు సుదర్శన్ రెడ్డికి ఈ ఉపరాష్ట్రపతి సంబంధించిన పేరు ఖరారు చేస్తే బాగుంటుంది. దాంతో పాటు అతనికి ఉన్నటువంటి పరిచయాలతో పాటు అతనికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహితం వల్ల కూడా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం అని చెప్పేసి కూడా ఇటీవలే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో కూడా ఈ అంశాలపై కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటన చేసిన తర్వాత కొంత పరిణామాలు కూడా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రీసెంట్ గా రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ కొన్ని అంశాలపై కూడా స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డికి, ఇండియా కూటమిలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. కానీ ఆ లోకేష్, ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులు, ఏపీలో బీజేపీ, టీడీపీతో పాటు జనసేన 3 పార్టీలు కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు తెలిపేటువంటి అవకాశం లోకేష్ కూడా తెలిపడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కొంత పరిణామం మాత్రం చేంజ్ అయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.